ఆషాఢ పవిత్ర పర్వదినమైన తొలి ఏకాదశి సందర్భంగా కొత్తపేట మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే ఉమ్మడి గోదావరి జిల్లాల నుండి మాత్రమే కాకుండా నియోజకవర్గ నలుమూలల నుండి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. 11 శనివారాల ప్రదక్షిణల మహిమ వాడపల్లి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఇక్కడ 11 శనివారాల పాటు వరుసగా వచ్చి స్వామి వారికి 11 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, సకల మనోభిష్టాలు సిద్ధించి గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల దృఢమైన విశ్వాసం. స్వామివారు కొలిచిన భక్తులకు కొంగు బంగారమై కోనేటి రాయుడుగా దర్శనమిస్తుండటంతో శనివారం నాటి విశేష రోజున భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రదక్షిణలు చేసేందుకు పోటీ పడ్డారు. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం, గోవింద నామ స్మరణలు. ఉదయం నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు, సహస్రనామార్చనలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద గోవింద నామ స్మరణలతో మారుమ్రోగింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ వారు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు, ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పలువురు భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకోవడానికి కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలు, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడ్డాయి. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడను ఫ్లెక్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన ర్యాలీలో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా ఆషాఢ మాసం తొలి ఏకాదశి పర్వదినం
వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడిన కొత్తపేట మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తున్నాయి. కాకినాడ జిల్లా రిజిస్టర్ కె ప్రసాదరావు వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.